నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, గత కొన్ని రోజులుగా మన ఛానల్ ఒక కామెంట్ అయితే వస్తుందన్నమాట. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది మీరు చూస్తున్నట్లయితే. ఆ కామెంట్ ఏంటంటే, రేపల్ల నుంచి గుంటూరు ట్రైన్ జర్నీ వీడియో అయితే చేయమన్నారు. సో నేను ఆ కామెంట్ని చాలా రోజుల నుంచి వీడియో తీద్దాము అనుకుంటున్నాను, కానీ తీయలేకపోతున్నాను అనమాట. బట్ అనుకోకుండా నేనైతే రేపల్ల వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ టైంలో నేను అంత కంఫర్టబుల్గా లేకపోయినా సరే, సో మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి సో వాళ్ళ ఆనందం కోసం నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. మీలో ఎవరైనా గుంటూరు రైల్వే స్టేషన్ని చూడకుండా ఉంటే కనుక ఇప్పుడే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నేను ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట. అంటే నేను వీడియో చాలా నీట్గా తీద్దాం అనుకున్నాను, కానీ సో నాకు అక్కడ కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల నేను ఇలా అయితే తీసాను. సో ప్లాట్ఫామ్ పైన అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ 4th నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటే, అది 6th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేసి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో నేను మళ్ళీ 6th నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ వీడియో తీసేసరికి లేట్ అయిపోయింది. సో ఈ లోపల ట్రైన్ కూడా మూవ్ అయిందనమాట. అందుకని నేను మీకు చూపించలేకపోయాను. అండ్ అలానే నేను ఇది గుంటూరు నుంచి రేపల్ల వెళ్ళేటప్పుడు కొంచెం, అంతేకాకుండా రేపల్ల నుంచి గుంటూరు వచ్చేటప్పుడు కొంచెం ఈ వీడియోని అయితే తీసాను అనమాట, సగం సగంగా. సో నైట్ టైం అయ్యేసరికి ట్రైన్ అండ్ రైల్వే స్టేషన్స్ రెండు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి వెజెండ్ల రైల్వే స్టేషన్ అనమాట. సో చూడండి ఎంత బాగా ఉందో, కానీ ఎవరు లేరనమాట. ఇదిగో వెజెండ్ల అనే బోర్డు కూడా కనిపించింది కదా. సో ఇదన్నమాట. అండ్ మనకి ట్రైన్ మీరు కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ నుంచి రేపల్ల వరకు ఉంటుందన్నమాట. సో మనకి డైలీ ఇది ఉంటుంది. మార్నింగ్ అయితే టైమింగ్స్ నేను మీకు వీడియోలో చెప్తాను. సో ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జర్నీ చేయాలి అని. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క స్టేషన్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అంటే మేబీ అన్నీ చూపించవచ్చు, కానీ బట్ నేను ఒక్కనే ఉన్నాను కదా, సో కొంచెం కుదరకపోవచ్చు, దానికోసమని. ఓకేనా, రైట్. సో మనకి ఇది వచ్చేసరికి సంగం జాగర్లమూడి రైల్వే స్టేషన్ అనమాట. బట్ కానీ మనకి కనిపించట్లేదు, ఇక్కడ లైట్స్ ఏం లేకపోవడం వల్ల అనుకుంటా. చూద్దాం. సో ట్రైన్ అయితే ఇక్కడ ఒక 5 minutes ఆగుతుంది అనుకుంటా, చూద్దాము. సో ఇది ఓవరాల్గా నైట్ జర్నీ అంటే ఇలా ఉంటుంది ట్రైన్లో. కానీ నార్మల్గా ఏమంటే మార్నింగ్ కంటే కూడా మనకి నైట్ జర్నీయే బాగుంటుంది ట్రైన్లో. సో మనకి చక్కగా పడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఏంటంటే కొంచెం రష్గా హడావుడిగా ఉంటుంది కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. సో కుదిరితే నేను ఇప్పుడు మీకు సంగం జాగర్లమూడి స్టేషన్ని చూపిస్తాను. చాలా తక్కువ లైట్ ఉందన్నమాట ఇక్కడ. నా వాయిస్ కూడా మీకు వస్తుందో లేదో నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే నేను మైక్ యూజ్ చేయట్లేదు అనమాట, నేనే వీడియో తీస్తున్నాను కదా. సో ఇయర్ ఫోన్స్తో మేనేజ్ చేస్తున్నాను. షెడ్ డామేజ్, అటు సైడ్ లైట్ ఉందన్నమాట, నేను ఇటు సైడ్ చూపిస్తున్నాను. సో ఇది స్టేషన్ అనమాట. నేను అటు సైడ్ చూపిస్తే బాగుండేది, బట్ ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. అటు సైడ్ అలా ఉందన్నమాట. ఇది బ్రిడ్జ్ మనకి సంగం జాగర్లమూడి. సో మెయిన్ ఏమంటారు, మెయిన్ది ఉంటుంది కదా. సో మెయిన్ది అయితే ఇదన్నమాట, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో చూస్తున్నారు కదండి, ఇది సంగం జాగర్లమూడి స్టేషన్ అన్నమాట. కనిపిస్తుందా? సో రైట్, అదన్నమాట. సో మనకి బోర్డు ఉంటుంది కదా, బోర్డు కనిపించదు చీకటిగా ఉండడం వల్ల. సో కుదిరితే నేను రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్లో ట్రైన్ ఎక్కితే సో అప్పుడు తీయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్.
లాస్ట్ టైం నేను మాస్టర్ల వీడియో చేసినప్పుడు చాలామంది నేను పాట పాడితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఉంది అని చెప్పారు. సో నేను అంగల్కుదురు రైల్వే స్టేషన్ వెళ్ళిపోయిందనమాట, చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు ఎందుకంటే ట్రైన్ కూడా ఆగలేదు ఇక్కడ, అందుకే చూపించలేదు అనమాట. అయితే లాస్ట్ టైము మాచర్ల రైల్వే స్టేషన్, నడికూడి రైల్వే స్టేషన్ ఈ వీడియోలు అన్నీ తీసాను అనమాట. అండ్ గుంటూరు రైల్వే స్టేషన్ వీడియో కూడా తీశాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ టైం ఆ వీడియోస్లో నేను ఒక పాట పాడాను అనమాట, చాలా బాగా ఉందనేసి చాలామంది కామెంట్ పెట్టారు. సో ఈరోజు కూడా ట్రైన్ జర్నీలో ఒక పాట అయితే మీ అందరికీ పాట వినిపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అదేంటి అంటే ఈ పాట నేను పాడడం చాలామందికి నచ్చుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఓకే, అమ్మోని అమ్మ గొప్పదే, అందం పొగిసి కన్నదే, అమ్మోని అమ్మ గొప్పదే, అందం పొగిసి కన్నదే, పరువాలు పొదిగిన చిలక, చలి జోరుగున్నది గనక, వెనక వెనక ఇక నువ్వు నేను ఒకటే పోయి పాడేదామా సరిగమపా, అమ్మో ఏరాని కన్నదో, ఈతలో ఎమ్ముకున్నదో, అమ్మో ఏరాని కన్నదో, ఈతలో ఎమ్ముకున్నదో, జగదేక వీర కుమార వలచాను నేను మనసారా, కనరా వినరా ఇక నువ్వు నేను ఒకటే పోయి పాడేద్దామా సరిగమపా. సో పాట అయితే ఇదన్నమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి తెనాలి రైల్వే స్టేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మనం చూసుకున్నట్లయితే కనుక గుంటూరు నుంచి వెజెండ్ల నుంచి సంగం జాగర్లమూడి నుంచి అంగలకుదురు. సో అంగలకుదురు నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ తెనాలి అనమాట. సో తెనాలి రైల్వే స్టేషన్ గురించి చాలా మూవీస్లో చూపించారు, బట్ ఇప్పుడు నేను దాంట్లో ఉన్న హైలైట్ డైలాగ్ అయితే ఒకటి చెప్తున్నాను అనమాట. సో అందులో రైల్వే స్టేషన్లో ఏంటంటే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు మీది ఏ ఊరు అంటే వాళ్ళు చెప్తారనమాట, తెనాలి అంటే నీది తెనాలి నాది తెనాలి అంటారు కదా. సో అది బాగుంటుంది. సో అట్లానే మనకి ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మనం తెనాలి రైల్వే స్టేషన్ అయితే చూడబోతున్నాం అనమాట. సో వచ్చేసేయండి, ఇంకా ట్రైన్ వెళ్ళలేదు, నేను వచ్చేసేయండి అనగానే అవ్వదు కదా. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా మనకి తెనాలి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. సో మనం తెనాలి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్లోకి అయితే ట్రైన్ ఎంటర్ అయిపోయింది. సో మీరు చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ మనకి చాలా అంటే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో మనకి తెనాలి రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి. సో తెనాలి రైల్వే స్టేషన్ నేను కుదిరితే మీకు ముందు వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఓవరాల్గా మనకి తెనాలి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ కూడా వచ్చిందనమాట. సో మనం ఈ ట్రైన్ వచ్చరికి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆగుతుంది. నేను మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న ట్రాక్ అండ్ అలానే అదంతా చూపించాను అనమాట ఈ వీడియోలో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రైన్ వచ్చేసరికి మనకి ఇది నైట్ టైం అయ్యేసరికి కొంచెం అటు ఇటు అయ్యింది వీడియో మొత్తం కూడా, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు చూసినట్లయితే తెనాలి జంక్షన్ అనే బోర్డు అయితే వచ్చేసింది అనమాట. సో తెనాలి జంక్షన్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ వీడియో ఎవరు కావాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ అయితే పెట్టండి. సో ట్రైన్ అయితే ఆగిపోయిందండి. సో తెనాలిలో దిగే వాళ్ళంతా కూడా దిగుతున్నారు. నేను ఎండింగ్లో ఉన్నా అనమాట, అందుకోసమని నేను ట్రైన్ లాస్ట్లో ఉండేసరికి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు తెనాలి జంక్షన్ అండ్ ప్లాట్ఫాము ఇంకా టికెట్స్ కౌంటర్ అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది, అవన్నీ చూపించాను. సో ఇది మనకి ఇక్కడ పోలీసులు ఉంటారు కదండి, అంటే రైల్వే స్టేషన్కి సపరేట్గా పోలీసుది వాళ్ళది ఇది ఉంటుంది కదండి. సో అది ఇది అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ అలానే గూడ్స్ సర్వే ఉంటుంది కదా, సో దానికి కూడా ఇక్కడే ఉంది. మనకి తెనాలి రైల్వే స్టేషన్ చాలా బాగా ఉంటుంది. సో ఏ ట్రైన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అంతా కూడా క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెనాలి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, అందుకే కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తాము. ఇవి 2 ways ఉన్నాయి.
సో ఇదొకటి అనమాట. సో ఓవరాల్గా తెనాలి రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మేబీ ఇంకొక 1 or 2 monthsలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. సో ఇది నేను ఎక్కిన ట్రైన్ వచ్చరికి డెల్టా ఎక్స్ప్రెస్ అండి. సో డెల్టా ఎక్స్ప్రెస్ ఏంటంటే మనకి కొన్ని స్టేషన్సే ఆగుతుంది, కానీ మనకి మార్నింగ్ ఒక ట్రైను, ఈవినింగ్ ఒక ట్రైను, మధ్యాహ్నం ఒక ట్రైన్ ఉంటుంది. సో అవి ప్రతి ఒక్క స్టేషన్ ఆగుతుంది, ఎందుకంటే అది ప్యాసింజర్, ఇది ఎక్స్ప్రెస్ కదండి. సో ఎక్స్ప్రెస్ మనకి కొన్ని స్టేషన్సే ఆగుతాయి కదా, సో అలా అన్నమాట. సో తెనాలి జంక్షన్ ఎండింగ్లోకి వచ్చేసామన్నమాట. నాకు ఈ జంక్షన్లో చాలా మెమోరీస్ ఉన్నాయి, ఎందుకంటే నేను కాలేజ్ దివిసీమ పాలిటెక్నిక్ కాలేజ్ కాబట్టి సో మేము ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. నేనైతే ట్రైన్లో చాలా టైం స్పెండ్ చేసేవాడిని, అదొక హ్యాపీనెస్ నాకైతే. సో అట్లా ఉండేదన్నమాట. సో అందుకేనేమో కొంచెం చదువు అటకెక్కేసింది అనమాట. సో మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. చాలామంది అనుకోవచ్చు ఎందుకు వీడియో ఇలా తీసావో, ఇంకా క్లారిటీగా తీయొచ్చు అని, కానీ ట్రైన్లో వీడియో తీస్తే ఇష్యూ చేస్తారండి, అంటే రైల్వే స్టేషన్లో మనం తీస్తే. కానీ అలా అని మనం పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలంటే మనకు అంత ఇన్కమ్ లేదు, అంత సపోర్టు లేదు. సో నేను సింగిల్గా ట్రై చేసుకోవాలి ఏదైనా సరే. సో చూద్దామండి, మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే నేను డెఫినెట్లీ ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. సో ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవుతాను అనమాట. సో నేను ఇప్పుడు దాకా తెనాలి జంక్షన్ చూసాము, ఇప్పుడు సడన్గా రేపల్ల జంక్షన్ చూపించేస్తున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే నేను రేపల్ల రైల్వే స్టేషన్ని మీ అందరికీ చూపిద్దాం అనేసి తీసాను అనమాట. అంటే అటువైపు నుంచి జర్నీ చేసేటప్పుడు తీయడానికి అవుతుందో లేదో అనేసి. సో మనకి ఇది మెయిన్ కాదండి, సెకండ్ ఎంట్రన్స్ అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే రేపల్ల బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు ఇది మనకి రైల్వే స్టేషన్కి వచ్చే ఎంట్రన్స్ అనమాట. ఇంకొక ఎంట్రన్స్ సపరేట్గా ఉంటుంది. సో నేను కుదిరితే కంపల్సరీ నేను కొన్ని రోజుల్లో ఇంకా మంచిగా తీసి చూపిస్తాను. అది కూడా ఈ వీడియో వెళ్ళే రీచ్ని బట్టి డిపెండ్ అవుతుందండి. సో నేను ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాను, చెప్పాను కదండి ఇది ఫస్ట్ వీడియో తీసాను అనమాట. సెకండ్ డే నేను గుంటూరు నుంచి జర్నీ చేసే వీడియో తీసాను అనమాట. సో ఇది నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి ఎండింగ్లోకి వెళ్తున్నాను అనమాట, జనరల్లోకి. నేను మీ వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఇదేంటి ట్రైన్లో ఉండి చెప్తున్నా అనుకుంటున్నారా? సో నేను ప్రెసెంట్ రేపల్ల రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. సో చాలా మంది రేపల్ల రైల్వే స్టేషన్ చూపించండి, అంతేకాకుండా గుంటూరు నుంచి రేపల్ల ట్రైన్ జర్నీ చూపించండి అనేసి అడుగుతున్నారు. నేను వర్క్ పని మీద రేపల్ల అయితే వచ్చాను అనమాట నైట్. సో నేను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతున్నా అనమాట, రేపల్ల నుంచి గుంటూరు వెళ్తున్నాను. సో ప్రజెంట్ ట్రైన్లో ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఈ ట్రైన్ 7 o'clock స్టార్ట్ అవ్వాలి, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు లేట్ అయిందనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసరికి ఈరోజు 8:45 అయితే స్టార్ట్ అవుతుంది. నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేయలేకపోవచ్చు, బట్ నేనైతే ట్రై చేస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను రైల్వే స్టేషన్ కొంచెం అయితే తీసాను అనమాట. సో ఈ వీడియోలో యాడ్ చేస్తాను రైల్వే స్టేషన్ కూడా చూడండి. నేను ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. వీడియోని అయితే చూస్తూ ఉండండి. అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకెందుకు కలిసి ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్పై టంగునైతే ఒక గుద్దుద్దండి. సో ఓకేనా? సో ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో నా ఫేస్ అంతా చాలా డల్ అయిపోయింది అనమాట. అంటే నేను నైట్ డ్యూటీ చేసి ఉండడం వల్ల నేను ఇలా ఉన్నాను. బట్ న్యాచురల్ ఈజ్ న్యాచురల్ కదండి. సో నేను న్యాచురల్గా ఇలా ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా టైము 7:51 అయిందనమాట. సో ట్రైన్లో కూర్చొని ఇలా ఏమంటారు కిటికీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఎవరు లేరు కాబట్టి నేను మా ఆడియన్స్తో మాట్లాడదామని ఇలా మాట్లాడుతున్నాను అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే విండో నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట, వీడియోని అయితే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. నేను కుదిరితే తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను.
వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి.